హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే వరంగల్ ట్రిప్‌కి వెళ్ళాం కదా! సో, ఫస్ట్ డే అయితే వరంగల్ వేయి స్తంభాల గుడి చూసేసి, దాని తర్వాత భద్రకాళి టెంపుల్‌కి వెళ్ళినాం. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే లక్నవరం అండ్ రామప్ప టెంపుల్ వెళ్తున్నాం. సో, మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఈ లక్నవరం లేక్ అయితే మనకి వరంగల్ నుంచి 78 కిలోమీటర్స్ ఉందన్నమాట. మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్ళేటప్పుడైతే మొత్తం చిన్న చిన్న విలేజెస్ ఉండనమాట. అక్కడ మొత్తం ఫార్మింగ్ చేస్తున్నారు. ఆ నేచర్ అయితే చాలా బాగుండే. దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోయాం. ఈ లక్నవరం లేక్ అయితే కాకతీయుల కాలంలోనే కనుగొనబడిందనమాట. ఇది మనకొచ్చేసి మొత్తం 10,000 ఎకరాస్ ఉంటుంది. అండ్ దీని చుట్టూ అడవి ఉంటుంది. దాని మధ్యలో ఒక సరస్సు చూడ్డానికైతే చాలా బావుంటుంది. ఆ కాకతీయుల కాలం నుంచే ఇప్పటి వరకి చాలా ఎకరాల భూమికి సాగునీరుననేది ఇది అందిస్తుంది. ఎంతోమంది ఈ వాటర్ పైన ఆధారపడి ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మేము లక్నవరం రీచ్ అయిపోయినాం. చూస్తారు గదా! మొత్తం రూట్ వంకర వంకర ఉంది. చాలా అడ్వెంచరస్‌గా ఉంటుందనమాట. ఇంకా లేక్ వ్యూ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఎంట్రీ టికెట్ అయితే చాలా తక్కువే అనమాట. అడల్ట్స్‌కైతే రూ. 10 అండ్ చిల్డ్రన్స్‌కైతే రూ. 5. ఇంకా మీరేమైనా సెపరేట్‌గా వీడియోగ్రఫీ చేయాలన్నా, ఫోటోగ్రఫీ చేయాలన్నా అదైతే ప్రైస్ చాలా ఎక్కువుంది. అది చూడగానే మనకైతే ఎక్సైట్‌మెంట్ ఆగదు. సో, అందుకే నేను తొందరగా ఫోన్ ఇచ్చేసి నాకు ఫోటోస్, వీడియోస్ తీసేయండి అని జెప్పేసిన. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే కొంచెం ఉయ్యాలలా ఉంటుంది. సో, అది ఊగుతుందనమాట మనం నడుస్తున్నప్పుడు. ఒకటేసారి ఒక 200 మెంబర్స్ గూడా నడవచ్చంట దానిపైన. దానికైతే ఆ కెపాసిటీ ఉంది. వరంగల్‌లో అయితే టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందులో తప్పనిసరిగా చూడాల్సింది ఏదైనా ఉందంటే, అందులో ఇదొకటి లక్నవరం లేక్. అండ్ ఇది 10,000 ఎకరాలు విస్తరించింది గైస్. దీనిపైన ఆధారపడి ఎంతోమంది ఫార్మర్స్ ఫార్మింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఇదొక టూరిస్ట్ ప్లేస్ లాగా గూడా. మనం కూడా మంచిగా వెళ్ళి అక్కడ నేచర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడైతే. ఇంకా మనకి ఇక్కడ దాని చుట్టూ ఒక 3 ఐలాండ్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలంటే బోట్స్‌లో ఎళ్ళాలి. ఇంకా ప్రైసెస్ కూడా చాలా ఎక్కువుంటాయంట. ఆ పిక్చర్స్ అయితే నాకు దొరికితే మీకు డిస్‌ప్లే చేస్తాను. 10 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే ఇక్కడ వాటర్ చాలా ఎక్కువుండే అనమాట. ఇప్పుడైతే తగ్గిపోయింది. ఎందుకో మనకు తెలీదు. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ వచ్చేసరికి మనకి బోటింగ్ ఉంటుంది. ఇంకా జిప్ సైక్లింగ్ ఉంటుంది. జిప్ సైక్లింగ్ గూడా క్లోజ్ చేశారు. ఇంకేమైనా యాక్టివిటీస్ చేసుకోవచ్చా అంటే ఆ బ్రిడ్జ్ మీద ఇటు అటు తిరగడమే. అది కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే అది ఉయ్యాలలా ఊగుతుంటుందనమాట. మేమైతే నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా నచ్చిన ప్లేస్ దగ్గర ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నాం. ఇది క్యాజువల్‌గా జరగాల్సిందే. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు మనం న్యాయం జేయాలి గదా! ఫోటోస్ తీసుకొని అవి ఎప్పుడో ఒకప్పుడు జూసుకుంటూ ఉంటాం. ఇలా మెమోరీస్‌గా ఉండిపోతాయి. అండ్ మాకిక్కడే జిప్ సైక్లింగ్ అనిపిచ్చింది. కానీ అదైతే స్టార్ట్ చేయలేదు. సో, ఇంకా ముందుకెళ్ళిపోయాం. బ్రిడ్జ్ మీదకొచ్చి ఏం చేయమంటే ఏం చేస్తుర్రు? వ్లాగ్ చేయమంటే చూపు. నేను అందంగా కనబడాలి కదా మరి. వాళ్ళు అలానే అంటుంటారు. మనం ఇలా అని ఇలా వదిలేయాలన్నమాట. పాపం ఇక్కడ జంట పక్షులు బోటింగ్ చేస్తున్నారు. టైటానిక్ పోజ్ ఇస్తుర్రు. కానీ ఫోటోస్, వీడియోస్ తీసేవాళ్ళు లేరు. నేను మా అక్క ఫోటోస్, వీడియోస్ తీసుకోవడంలో బిజీ అయిపోయినాం. పాపం వీళ్ళైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏ పంది ఫెలో బోటింగ్ కోరుకోవటం లేదా ఏడు జల్సే పెడ కూర్చో ఏడు నా వీడియో కంటెంట్ అని వస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై బరే బ్రదర్. ఇందాక ఇలా ఫ్రెండ్స్ చాలా మంది ఉండే రోడ్ దగ్గర వస్తుంటే, రోడ్ మీద వస్తుంటే. ఆమె నీ ఫ్రెండ్ కదా? ఓకే, ఆమె పెద్ద లీడర్ అనమాట. ఆమెనా? వద్దులే, బరే ఫ్రెండ్స్ అందరికి తెలుసు కదా. పెట్టద్దన్నవి పెట్టడమే అది నా జాబ్ అనమాట. చేయొద్దన్నవే చేస్తాం మనం. ఇంకోసేపు దూలాడతానే పెట్టా. అయితే తగ్గకు, నేను పెడతా. ఇక్కడ బోటింగ్ కూడా ఉండే, కాకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండే. మా అక్క ఒక్కదానికి ఉండే. సో, ఆమె కూడా సాక్రిఫైస్ చేసేసింది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడడం అయితే అయిపోయింది. మేము వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఏ హిస్టారికల్ టెంపుల్, దట్ ఈస్ రామప్ప టెంపుల్. సో లెట్స్ గో.